మారుతి సుజుకి అత్యంత పాపులారిటీ పొందిన కార్స్ ని తయారు చేయడంలో పేరు పొందింది మరియు ఈ కార్స్ వాళ్ళ సెగ్మెంట్ లో ఆధిపత్యం చలాయిస్తాయి. ఇది వ్యాగనార్ అయినా, స్విఫ్ట్ అయినా, డిజైర్ అయినా, ఎర్టిగా అయినా లేదా బ్రెజా అయినా, ఈ కార్లన్నీ వాటి సెగ్మెంట్ లో ఒకసారి కాకపోతే ఎప్పుడో ఒకసారి ఆధిపత్యం చలాయించాయి లేదా ప్రస్తుతం కంటిన్యూ చేస్తున్నాయి. కానీ మారుతి సుజుకి యొక్క ఫ్రాంక్స్ కారు నా దృష్టిని ఎక్కువగా అట్రాక్ట్ చేసింది. ఎందుకో తెలుసా? నా వీడియోలను చూసే వాళ్ళు కార్లను ఇష్టపడేవారై ఉంటారు. ఇంకా వాళ్ళకి ఫ్రాంక్స్ అనేది బెలెనో మీద బేస్ అయి ఉంటుంది, కానీ స్టెరాయిడ్స్ పైన ఉన్నట్లు ఉంటుందని తెలుసు. అయినప్పటికీ మారుతి సుజుకి రిట్స్ మరియు స్విఫ్ట్ టైంలో చేసిన తప్పుని ఈసారి బెలెనో మరియు ఫ్రాంక్స్ తో చేయలేదు. అంటే ఫ్రాంక్స్ మార్కెట్ లోకి వచ్చిందంటే బెలెనో సేల్స్ ని తగ్గించడం లేదు, బదులుగా తన సొంత ఐడెంటిటీతో ఒక సపరేట్ క్రేజ్ సృష్టించుకుంది. ఇంకా పబ్లిక్ దీన్ని విపరీతంగా కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు ఫ్రాంక్స్ అనేది అంత అద్భుతమైన కార్ అని కాదు, దానిలో అన్ని పాజిటివ్స్ మాత్రమే ఉన్నాయి మరియు ఒక్క నెగిటివ్ కూడా లేదని, అందుకే అది ప్రతి నెల వేల సంఖ్యలో అమ్ముడవుతుందని. కానీ దానిలో కూడా నెగిటివ్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా మనం వీడియోలో డిస్కస్ చేద్దాం. కానీ అంతకంటే ముఖ్యంగా కేవలం 2.5 సంవత్సరాల క్రితం లాంచ్ అయిన ఒక కారు ఇంత త్వరగా ఎందుకు ఇంత పాపులారిటీ పొందింది మరియు ప్రతి ఒక్కళ్ళు దానిని ఎందుకు కొంటున్నారు? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ సమాధానాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫ్రాంక్స్ ఏప్రిల్ 2023లో లాంచ్ అయింది. ఇంకా ఇది పూర్తిగా బెలెనో బేస్ గా తయారైంది. అంటే ప్లాట్ఫామ్ మరియు ఇతర అన్ని పాయింట్స్ ఒకేలా ఉన్నాయి. కేవలం గ్రౌండ్ క్లియరెన్స్ 190 mm కి పెంచారు. ఇంకా హైట్, వెడల్పులో కొంచెం తేడా ఉంది. కానీ సేల్స్ విషయంలో ఫ్రాంక్స్ బెలెనోను చాలా వెనక్కి నెట్టేసింది. లాంచ్ అయిన కేవలం 10 నెలల్లోనే ఫ్రాంక్స్ 1 లక్ష యూనిట్లు అమ్ముడయ్యాయి మరియు ఇది ఇండియాలో ఈ మైల్ స్టోన్ ని చేరుకున్న ఫాస్టెస్ట్ కార్ అయింది. ఏప్రిల్ 2025 నాటికి 3 లక్షల సేల్స్ ఫిగర్స్ ను కేవలం 2 సంవత్సరాల్లో సాధించింది. ఈ పనితీరు వెనక ఫ్రాంక్స్ యొక్క యాక్టివ్ ఎఫర్ట్స్ ఉన్నాయి. కానీ అంతేకాకుండా ఒక ప్యాసివ్ బెనిఫిట్ కూడా దొరికింది. గత 2 ఫైనాన్షియల్ ఇయర్ సేల్స్ నెంబర్స్ ను అనలైజ్ చేద్దాం. ఫైనాన్షియల్ ఇయర్ 2024లో 1,34,715 యూనిట్లు అమ్ముడయ్యాయి. నెలకు యావరేజ్ గా 11,000 యూనిట్లు. 2025లో 1,66,216 యూనిట్లు అమ్ముడయ్యాయి. నెలకు యావరేజ్ గా 13,851 యూనిట్స్. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 23% యాన్యువల్ గ్రోత్. ఇంత ఎక్కువ సేల్స్ ఫిగర్స్ ను సాధించడం ఏ కారుకైనా చిన్న విషయం కాదు. నిజానికి ఫ్రాంక్స్ ఫిబ్రవరి 2025లో ఇండియాలో అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. వ్యాగనార్ మరియు స్విఫ్ట్ వంటి మోడల్స్ ను అధిగమించింది. ఫ్రాంక్స్ ఇండియాలో చాలా పాపులారిటీ పొందిందని మీకు అనిపించవచ్చు, కానీ ఇండియా మాత్రమే కాదు, ఫ్రాంక్స్ ని మారుతి సుజుకి జపాన్, లాటిన్ అమెరికా, మిడిల్ ఈస్ట్ మరియు ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తుంది. అక్కడ కూడా ఈ కార్ కి చాలా మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు ఫ్యాక్ట్స్ మరియు డేటా గురించి మాట్లాడదాం. ఇప్పుడు మన మెయిన్ క్వశ్చన్స్ వైపు అయితే వెళ్దాం. ఫ్రాంక్స్ ఇంత పాపులారిటీ ఎలా సాధించింది? ఇంకా పబ్లిక్ దీన్ని ఎందుకు బై చేస్తున్నారు? దీని వెనక మెయిన్ కారణాలు ఏమిటో చూద్దాం. ఇంతకు ముందు నేను ఒక ప్యాసివ్ బెనిఫిట్ గురించి చెప్పాను. అది ఫ్రాంక్స్ కి ఆటోమేటిక్ గా దొరికింది. 2010 తర్వాత నుండి కార్ల ట్రెండ్స్ లో కాంపాక్ట్ ఎస్యూవీల షేరు పెరుగుతూ వచ్చింది. మొదట ఫోర్డ్ ఎకోస్పోర్ట్, బ్రెజా, నెక్సాన్ వంటి ఎస్యూవీల మార్కెట్ షేరు కంటిన్యూస్ గా పెరుగుతుంది. ఆ తర్వాత మినీ కాంపాక్ట్ ఎస్యూవీస్ వచ్చాయి. ఎగ్జాంపుల్ గా టాటా పంచ్. ఈ రకమైన ఎస్యూవీల క్రేజ్ కూడా పెరగడం స్టార్ట్ అయింది. కానీ మారుతి సుజుకి దగ్గర బ్రెజా కంటే కింద లెవెల్లో ఉండే మరియు టాటా పంచ్ తో పోటీ పడే ఒక ప్రొడక్ట్ కూడా లేదు. ఈ గ్యాప్ ను పూర్తి చేయడానికి బెలెనో బేస్ గా ఒక క్రాస్ ఓవర్ ఎస్యూవీని లాంచ్ చేశారు. అదే ఫ్రాంక్స్. చిన్న కార్స్ ని తయారు చేయడంలో మారుతి కంటే బెటర్ కంపెనీ ఎవరూ లేరు. అందుకే చిన్న కార్స్ ని కొనుగోలు చేసే వాళ్ళు మొదట మారుతినే చూస్తారు. ఈ పాపులారిటీ పొందిన సెగ్మెంట్ లో మారుతి ఫ్రాంక్స్ ను ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కస్టమర్స్ ఆటోమేటిక్ గా ఫ్రాంక్స్ వైపు మొగ్గు చూపారు మరియు సేల్స్ నెంబర్స్ ఒక్కసారిగా బూమ్ అయ్యాయి. ఇది ప్యాసివ్ బెనిఫిట్. ఇప్పుడు పాపులారిటీ గురించి మాట్లాడితే మొదట పాయింట్ ఫ్రాంక్స్ డిజైన్. మారుతి ఫ్రాంక్స్ ను డిజైన్ చేసిన విధానం గ్రాండ్ విటారా నుండి ఇన్స్పిరేషన్ పొందింది. క్రాస్ ఓవర్ ఆస్థెటిక్ మరియు మస్కులర్ స్పోర్టివ్ లుక్ ని కలిపి ఫ్రాంక్స్ ని యంగ్ పీపుల్ కి ఇంకా 30 to 40 ఇయర్స్ వయసు వాళ్ళకి అట్రాక్టివ్ ఎస్యూవీగా మార్చేసింది. అయితే మారుతి ఫ్రాంక్స్ డిజైన్ చేసేటప్పుడు ఒక విషయాన్ని జాగ్రత్తగా చూసుకుంది. అది డిజైన్ పోలరైజింగ్ కాకుండా ఉండాలి. పోలరైజింగ్ డిజైన్ అంటే ఏమిటంటే సింపుల్ గా చెప్పాలంటే అది ఒపీనియన్స్ ను షార్ప్ గా డివైడ్ చేసే డిజైన్. అంటే నచ్చింది, నచ్చలేదు. ఎగ్జాంపుల్ గా టెస్లా సైబర్ ట్రక్ లేదా జాగ్వార్ యొక్క కొత్త మోడల్ లాంటివి. ఇవి కొంతమందికి నచ్చినాయి, కొంతమందికి నచ్చలేదు. కానీ ఫ్రాంక్స్ డిజైన్ అందరికీ ఒక బ్యాలెన్స్డ్ అట్రాక్షన్ అయితే కలిగి ఉంటుంది. డిజైన్ తో పాటు ఫ్రాంక్స్ లో కొన్ని ఇతర పాయింట్స్ కూడా ఉన్నాయి. ఇవి బయ్యర్స్ కు దీనిని మొదటి ప్రయారిటీగా మార్చాయి. ఫస్ట్ విషయము, మారుతి లైనప్ లో ఫ్రాంక్స్ యొక్క బిల్డ్ క్వాలిటీ చాలా మంచిదని నేను చెప్పను, కానీ ఇది క్రాష్ టెస్ట్ లో కూడా చాలా మంచి స్కోరు సాధించింది. అంతేకాకుండా ఇందులో టర్బో ఇంజన్ దొరుకుతుంది. ఇది గతంలో బెలెనో RS లో ఉన్న 1 లీటర్ బూస్టర్ జెట్. ఇది
ఇది ఎఫిషియెంట్ పవర్ అయితే అందిస్తుంది. లుక్స్ కూడా చాలా బాగుంటాయి. సేఫ్టీ విషయంలో కూడా 6 ఎయిర్ బ్యాగ్స్ తో మంచి ఫీచర్స్ అయితే దొరుకుతాయి. ఇంకా 190 mm గ్రౌండ్ క్లియరెన్స్ దీని ప్లస్ పాయింట్. కానీ ఫ్రాంక్స్ లో ఎటువంటి నెగిటివ్స్ లేవని అనుకోవద్దు, నెగిటివ్స్ కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా చెప్తాను. మొదటి విషయం ఏంటంటే ఫ్రాంక్స్ మరియు బెలెనోలో ఇంటీరియర్ లో ఎటువంటి తేడా లేదు. డాష్ బోర్డు మరియు ఇతర అన్ని పాయింట్స్ ఒకేలా ఉంటాయి. కేవలం కొన్ని కలర్స్ తో తేడా ఉండొచ్చు. అంతేకాకుండా ఫ్రాంక్స్ లో బూట్ స్పేస్ చాలా తక్కువ, కేవలం 308 లీటర్స్. ఇంకా ఇంజన్ కాంబినేషన్ లో వేరియంట్స్ కూడా తక్కువ. అంటే మీకు నేచురల్ ఆస్పిరేటెడ్ ఇంజన్ కావాలంటే డెల్టా వేరియంట్ కు మాత్రమే దొరుకుతుంది. టాప్ ఎండ్ వేరియంట్స్ కావాలంటే బూస్టర్ జెట్ టర్బో ఇంజన్ ను తీసుకోవాల్సి ఉంటుంది. ఇది కాస్ట్లీది. బూస్టర్ జెట్ టాప్ వేరియంట్స్ ప్రైస్ 13 నుండి 14 lakhs వరకు ఉంటుంది. ఈ ప్రైస్ లో హుండై వెర్నా యొక్క బేస్ లేదా సెకండ్ బేస్ వేరియంట్ కూడా దొరుకుతుంది. అంతేకాకుండా వెనక సీట్ లో హెడ్ రూమ్ మరియు థై సపోర్ట్ లో కూడా ప్రాబ్లం ఉంది. ఫ్రాంక్స్ లో ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ అది ఒక గొప్ప డీలు ఎలా అని మరియు ప్రజలు దీన్ని ఇంతగా ఎందుకు బై చేస్తున్నారని దీన్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇండియాలో కార్ ని కొనేటప్పుడు మెజారిటీ పబ్లిక్ 3 పాయింట్స్ ని మెయిన్ గా కన్సిడర్ చేస్తారు. ఫస్ట్ ఏ కార్ కొనాలి అంటే చాయిస్, సెకండ్ ఆఫ్టర్ సేల్ సర్వీస్, థర్డ్ రీసేల్ వాల్యూ. చాయిస్ గురించి నేను ఎక్కువగా మాట్లాడను, ఎందుకంటే అది ప్రతి ఒక్కరి వ్యక్తిగత అభిరుచి పైన ఆధారపడుతుంది. కానీ నాకు ఫ్రాంక్స్ డిజైన్ నిజంగానే కొంచెం బాగా అనిపిస్తుంది. అయితే ఫ్రాంక్స్ కి అనుకూలంగా ఒక ఎడిషనల్ పాయింట్ కూడా ఉంది, అది దాని రిలయబిలిటీ. ఫ్రాంక్స్ లో 3 సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ఉన్నప్పటికీ ఇది దాని కాంపిటీటర్ టాటా పంచ్ లో కూడా ఉంది. కానీ ఫ్రాంక్స్ యొక్క 3 సిలిండర్ ఇంజన్ ఇండియాలో అత్యంత రీఫైన్డ్ ఇంజన్స్ లో ఒకటి. ఇది బెస్ట్ పర్ఫార్మెన్స్ మరియు రిఫైన్మెంట్ అందిస్తుంది. ఇది టాటా పంచ్ లో అయితే దొరకదు. రెండవ పాయింట్ ఆఫ్టర్ సేల్ సర్వీస్. మారుతి యొక్క సర్వీస్ నెట్వర్క్ చాలా పెద్దది, ఇంకా ఇండియా అంతటా ఉంది, గ్రామాల్లో కూడా అందుబాటులో ఉంటుంది. దీనికి ఆపోజిట్ గా టాటా యొక్క సర్వీస్ ఎక్స్పీరియన్స్ గురించి నేను ఎక్కువగా చెప్పనవసరం లేదు. చీపెస్ట్ కార్స్ లోనే కాకుండా 30 లక్షల రూపాయల హ్యారియర్ మరియు సఫారీ వంటి టాప్ మోడల్స్ లో కూడా సమస్యలు ఎదురవుతాయి మరియు కస్టమర్లు సొల్యూషన్ కోసం వెతికి అలసిపోతున్నారు. రీసేల్ వాల్యూ గురించి ఎక్కువగా చెప్పనవసరం లేదు. మారుతి కార్స్ రీసేల్ వాల్యూ బెస్ట్ గా ఉంటుందని అందరికీ తెలుసు. ఇప్పుడు డైరెక్ట్ గా కంక్లూజన్ కి వస్తే ప్రతి కార్ లో పాజిటివ్స్ మరియు నెగిటివ్స్ ఉంటాయి. మీకు ఏ కారు ఎక్కువగా పాజిటివ్స్ ని అందిస్తుంది లేదా ఏ కార్ లో ఎక్కువగా నెగిటివ్స్ ఉన్నాయనేది మీరే డిసైడ్ చేసుకోవాలి. ఇది మీకు డిసైడింగ్ ఫ్యాక్టర్ గా సహాయపడుతుంది. ఈ సిచ్యువేషన్ లో ఫ్రాంక్స్ ఒక ఆల్రౌండర్. ఇందులో మీకు మంచి లుక్, మంచి ఇంజన్, ఆఫ్టర్ సేల్ సర్వీసు ఇంకా రీసేల్ వాల్యూ అన్ని ఒక ప్యాకేజీగా దొరుకుతాయి. ముఖ్యంగా దాని మిడ్ వేరియంట్స్ చాలా మంచి వాల్యూ ఫర్ మనీ అందిస్తాయి. అందుకే పబ్లిక్ వాటిని ఎక్కువగా కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు. తర్వాత కేవలం ఒక అలాయ్ వీల్స్ ని అప్గ్రేడ్ చేస్తే కార్ లుక్ చాలా ఎన్హాన్స్ అవుతుంది. కానీ అన్నిటికంటే బిల్డ్ క్వాలిటీనే ముఖ్యం అనుకుంటే మనం ఏ కార్ కొన్నా కానీ మినిమం స్పీడ్ 80 kmpl లోనే మన కార్ ని టెస్ట్ చేస్తారు. కానీ బిల్డ్ క్వాలిటీ విషయంలో ఇదైతే కొంచెం మైనస్ అనిపిస్తుంది. మన స్పీడ్ లిమిట్ ని బట్టి కూడా బిల్డ్ క్వాలిటీ ఒక ప్రయారిటీగా అవుతుంది. ఇది ఈ రోజు వీడియోలో విషయం. అయితే మీకు మారుతి ఫ్రాంక్స్ మీద ఇంకా మారుతి మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ లో చెప్పండి.